అయ్యండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే మేక సాల్తీలు ఎన్ని రకాలు ఉంటున్నాయో మీకు తెలుసా? ఇందులోనూ ఆ అన్ని రకాలతో కర్రీ చేశానండి. కర్రీ వచ్చింది, సూపర్ టేస్ట్గా వచ్చింది. ఫస్ట్ ఏం చేశానంటే ఆయిల్ వేసుకున్నాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు పసుపు వేసాను. చక్కగా ఇలా చేసుకుంటే ఉల్లిపాయలు అనేది మనకి తొందరగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు మనకి మేకలో ఇది ఉంటుంది కదా, టిల్లీ అంటాం కదా. టిల్లీ అనేది డైరెక్ట్గా వేయకూడదండి కర్రీలోను. అగో పక్కన నేను వాటర్లో ఉడకపెడుతున్నాను. అది ఉడికిన తర్వాత ముక్కలు కోసుకుంటాను, లేదంటే ముక్కలు కోసుకున్నా ఉడకబెట్టుకోవచ్చు, మనం ఎలాగైనా చెయ్యొచ్చు. అది వాళ్ళే అలా కట్ చేసి ఇచ్చారు నాకు. ఆ కట్ చేసిన వాటర్లో ఉడకబెడుతున్నాను అనమాట. తర్వాత ఏంటంటే మేకకి ఎన్ని సాల్తీలు ఉంటాయంటే మేక కిడ్నీ, మేక పాల పితకలు, మేక లివరు, మేక టిల్లీ, మేక జీవగుండెకాయ, ఇంకెన్ని రకాలు ఉన్నాయో ఇంకా అందులో నాకైతే తెలీదు. నాకు తెలిసిన మట్టుకైతే చెప్తున్నాను. ఇంతవరకు నాకు తెలుసు ఈ 5 రకాలు: మేక జీవగుండెకాయ, మేక టిల్లీ, మేక లివరు, మేక కిడ్నీ, మేక పాల పితకలు. ఆ తర్వాత దాంట్లో ఇంకేయో దుమ్ములు అవి వేసాడు. ఇవన్నీ కలిపి నేను నెమ్మదిగా కడిగేసుకుని, నేను ఉల్లిపాయలు వేగినాయి కదా, అప్పుడు ఈ సాల్తీలన్నీ అందులో వేసేసాను. నేను ఫ్రై చేయట్లేదు, గ్రేవీ కర్రీ చేస్తున్నాను అనమాట. అవి చక్కగా నీరంతా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఆల్ మిక్స్డ్ మసాలా, పచ్చి మసాలా ఉంటుంది కదా, అది చేసి పెట్టుకున్నాను నేను. మొత్తం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అది పచ్చి మసాలా అంటారు దాన్ని. గసగసాలు కూడా ఉంటాయి అందులోను, గ్రేవీ వస్తుంది మంచిగాని. ఆ మసాలా కూడా వేసాను. వేసి అవి కూడా ఇప్పుడు కిల్లీ అనేది ఉడకబెట్టాను కదా, ఆ టిల్లీని ముక్కలు కోసి ఇందులో వేసేసాను. ఎందుకంటే అది ఉడికిపోయింది కాబట్టి మనకి బ్లాక్గా రాదనమాట. అది ఉడకపెట్టకుండా ముక్కలు కోసి కర్రీలో వేసామనుకో, కర్రీ అంతా బ్లాక్గా అయిపోతుంది. ఎప్పుడు కూడా పొరపాటు ఎవ్వరు చేయకండి. ప్రత్యేకంగా ఉడకబెట్టుకొని అప్పుడు ముక్కలు కోసుకుని వేసుకోండి తప్ప డైరెక్ట్ కర్రీలో మాత్రం వేయకండి. తర్వాత సరిపడగా కారం వేసాను, మసాలా అంతా వేసేసాను కదా. చాలా సింపుల్ అండి, ఈజీ కర్రీ, చాలా ఈజీ మెథడ్. తర్వాత కారం కూడా వేసాను. కారం కూడా వేసి మసాలాతో కారంతో సింపుల్గా ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిచ్చానండి. దాంతో మనం వేసే సాల్తీలు అనేవి చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట, పీరుస్తాయి. అవి ఎంత టేస్ట్గా వచ్చినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంతో టేస్టీగా ఎంతో బాగా వచ్చినాయి. నేను ఏమైనా చప్పగా ఉంటాయా ఏంటి, లివర్ అది చప్పగా ఉంటుందా ఏంటి అని నేను డౌట్ పడ్డాను. అంటే ఇదివరకు ఒకసారి ఇవన్నీ నేను ఆవలేసి మా పాపకి ఇచ్చాను, కానీ నేను వండలేదు. అవి తను వండుకుంది, బాగున్నాయి అని చెప్పింది, అందుకు మేము కూడా తెచ్చుకుని వండుతున్నాను. చాలా బాగా పీల్చినాయండి ఉప్పు కారం మసాలాని. ఇది దగ్గర పడుతుంది కదా, నాకు ఆ రోజు కర్రీ ఇవి తెచ్చేటప్పటికే 12 అంత అయిపోయింది. అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. అవి ఫ్రెష్గా కోసిన మేకలు కాబట్టి ఫ్రెష్గా తెచ్చుకున్న మూలాన ఏంటో టేస్ట్ అనేది చాలా బాగుంది. అందులోనూ లేత మేకలు అంటే అండి కర్రీ అనేది ఒక్కొక్క మేక ఏంటో అంత టేస్ట్ వచ్చేద్ది. నేను కరివేపాకు వేసాను స్మెల్ కోసం బాగుంటుందని. లాస్ట్లో కొంచెం మటన్ మసాలా వేస్తున్నాను అనమాట, ఎవరెస్ట్ వాళ్ళది. అది కొంచెం వేస్తే లాస్ట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి కొద్దిగా స్మెల్ టేస్ట్ రుచిగా ఉంటుందని వేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీ ఉండాలి, ఇలా ఆఫ్ చేసేస్తే ఇంకా కొంచెం గట్టిపడిపోద్ది. అప్పటికే 1:30 అలా అయిపోయిందండి. మంచి ఆకలేసేస్తుంది. నేనైతే గబగబా అన్నం పెట్టుకుని చక్కగా కర్రీ వేసుకుని సూపర్గా తిన్నానండి. చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది, చాలా బాగా నచ్చి తిన్నానమాట. అంత గమ్మున నేను దేనికి ఇద్దామని కానీ ఏంటో ఈ కర్రీ చూస్తే తినాలనిపించింది. చాలా బాగున్నాయి అన్నమాట.
అంటే మనం అనుకుంటాం లివర్ అయ్యి చప్పగా ఉంటాయేమో కదా, అదొక స్మెల్ వస్తుందని అనుకుంటాం. కానీ అలా ఏమి ఉండదు. మనం ఏదైనా పర్ఫెక్ట్గా వండిలా వండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీగానే. మనం శ్రమ హెవీగా ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకైతే మంచి ఆకలి మీద ఉన్నాను, లాగిచ్చేస్తున్నాను భోజనం అనేది. బాయ్ ఫ్రెండ్స్.